నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద, అలాగే యువత రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నారండి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనేము అని కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చగొట్టారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఏం పని, తెలంగాణలో ఏం పని అనేది కూడా మాట్లాడారు. కానీ ఢిల్లీ వెళ్ళి నిన్న మన నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ళు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు పెరిగాయని పవన్ కళ్యాణ్ గారు మరోసారి హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే ప్రధాని మోడీని అభినందించేందుకు ఢిల్లీ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏందిరంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, యువత నిర్మాణాత్మక రాజకీయాల్ని కోరుకుంటుంది. దేశ సామర్థ్యం కోసమే తెలంగాణపై స్పందిస్తున్నా. ఈ విషయంలో బీజేపీ పాత్ర లేదు, లోకేష్తో వారసత్వ పోటీ లేదు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కొత్త తరం యువత నిర్మాణాత్మక రాజకీయాలు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. ఇక్కడ నేను పోటీ చేయను. మా పార్టీ తరపున యువకులు గిరిజన పుత్రులు పోటీ చేస్తారు. జనసేన తెలంగాణలో ఉంటుంది, పోటీ చేస్తుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ పాలనే బాగుంది, కాంగ్రెస్ పాలన కంటే బీఆర్ఎస్ పాలనే బాగుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ యువకులు గిరిజన పుత్రులు పోటీల్లో ఉండాలి అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఘర్షణాత్మక రాజకీయాలను వారు ఇష్టపడడం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ వేదికలో చేరిన యువత బాధను, కోపాన్ని అర్థం చేసుకోగలను. నేను అలాంటి దశలు దాటి వచ్చాను. దిశ లేని కోసం వల్ల ఉపయోగం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులు తదుపరి ఎన్నికల కోసం కాకుండా తదుపరి తరము కోసం ఆలోచించాలని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు? యువతను ప్రోత్సహించాలి, యువత పైకి రావాలి, అనగారి జనాలకు అన్నీ అందాలి అనేది కూడా చేస్తున్నారు. అలాగే ప్రతి 20-25-30 ఏళ్ళకు ఒక కొత్త తరం వస్తుంది. వారి ఆకాంక్షలు మారుతూ ఉంటాయి. నా కుమారుడికి 20 మంది స్నేహితులు ఉన్నారు. వారిలో 3 కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ వేదికలో చేరారు. వారికి నచ్చని అంశంపై మాట్లాడడానికి ఒక వేదిక దొరికింది. నేను యువతతో మాట్లాడుతున్నా. ఘర్షణాత్మక రాజకీయాలు మారాలని వారు కోరుకుంటున్నారు. నిరంతరం గొడవలు అట్లాంటివి ఉండకూడదనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క చెప్తున్నారండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ఏ కొంచెం బెటర్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొత్తం కూడా ఇవన్నీ ఇబ్బందులు కూడా వస్తున్నాయి అనేది తెలుస్తుందండి. అట్లా ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు 13 నెలలుగా తనను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. తాను జనసేన పార్టీని స్థాపించింది తెలంగాణలో అయితే అక్కడకు తాను రావద్దనే హక్కు కాంగ్రెస్కి ఎక్కడుందని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఇదివరకు బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనలో తనను ఎప్పుడూ టార్గెట్ చేయలేదని, తనను ఎప్పుడూ తెలంగాణకు రాకుండా అడ్డుకోలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం తనను టార్గెట్ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ పెట్టుకుంటే నన్ను వద్దన్నారని, ఎందుకు నన్ను వద్దంటున్నారో కాంగ్రెస్ వాళ్ళకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదని, నేను జనసేన పార్టీ తెలంగాణలో పెట్టానని, తెలంగాణ యువకులకు గిరిజన పుత్రులకు తెలంగాణలో జనసేన పార్టీ తరపున నిలబడతారు. నేను ఇక్కడ నిలబడను. నా పార్టీ తరపున
గిరిజన పుత్రులు, యువతులు, యువకులు అందరూ కూడా జనసేన పార్టీ తరపున నిలబడతారు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు నా మీద అంత అక్కస్సు చేస్తుందో అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. అట్లాగే యువతి యువకులు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇంకా నెక్స్ట్ గెలుపు కోసం కాకుండా నెక్స్ట్ తరం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. తెలంగాణలో మాకు లీడర్సు, కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం మాకు ఉండే హక్కు. అందుకు మా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ కోసం పని చేయొద్దా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ చేయాలనే ఆసక్తి నాకు లేదు, కానీ మా నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. నా వంతు సహకారం అందించాలనేదే నా ధ్యేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, నాకు తెలంగాణలో పోటీ చేసే ఆలోచన నాకు లేదు, కానీ మా కార్యకర్తలు, మా నాయకులు, తెలంగాణలో ఉండేవాళ్ళు ఇక్కడ పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎందుకు వద్దంటుంది, తెలంగాణలో రావద్దంటుంది, కారణం ఏమనేది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఎవరి జాగీరు కాదు, ఇది గిరిజనుల జాగీరు. గిరిజన పుత్రులే ఇక్కడ పోటీ చేస్తారు అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజున జనసేన సభ పెట్టుకుంటే దాన్ని కాంగ్రెస్ కావాలని అడ్డుకునిందని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ దుమారం రేగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇలాగే ఆరోపణలు చేశారు. మీ అయ్య జాగీరా అని కాంగ్రెస్ను పరిశీలించారు. దీని కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా రియాక్ట్ అయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చిపోయారు. కానీ రెచ్చిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది పవన్ కళ్యాణ్ రెచ్చిపోవడం తప్పే జరిగింది, పవన్ కళ్యాణ్ ఎందుకు గెలుక్కున్నాం మనం అనేది కూడా కాంగ్రెస్లో కొంతమంది ఇప్పుడు కూడా గుసగుసలు ఆడుకున్నట్టు కూడా తెలిసింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఇట్లా కామెంట్ చేయడం వల్ల ద్వారా ఇది ఇంకా తెలంగాణలో ఇంకా వేడివేడిగా ఉంటుందా అనేది కూడా చూడాలి. ఇంకా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మాట్లాడిన ఈ మాటలకు కాంగ్రెస్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, యువత యువకుల కోసమే, వాళ్ళు తరం కోసం. నెక్స్ట్ వాళ్ళ తరం ఎలా ఉంటుందో ఏమో మనకు తెలీదు, కాబట్టి వాళ్ళ తరాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లాలా అనేది కూడా మనకు ఉండాలా అనేది కూడా చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధికి రండి, డెవలప్మెంటు ప్రాంతాలతో ఎందుకు మనకు అనేది కూడా మనకు చెప్తున్నారండి. ఇట్లా చూసుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఏమన్నా దుమారం లేపుతాయా అనేది కూడా తెలియాల్సి ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ పాలనే బాగుంది, కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి.